లేదు. వామ్మా. ఆ, దీన్నే హలాలా అంటారు. ఓకే. హత్తా తన్కిహ జౌజన్ గైరా, వేరే పురుషుడితో వివాహం చేసుకుని అతనితో లైంగిక సంబంధం ఏర్పరచుకున్న తర్వాత అతను విడాకులిస్తే తప్ప ఈ మొదటి భర్తతో వివాహం చేసుకోవడానికి వీల్లేదు. ఈ ధర్మాన్ని నమ్మి ఆవిడ వేరే వాళ్ళని చేసుకుని అతనితో అన్ని సంబంధాలు పెట్టుకున్న తర్వాత అతను ఇవ్వను అంటే మరి పరిస్థితి అయిపోతుంది. ఇంకొకటి, ఇప్పుడు ఇక్కడ భర్త విడాకులు ఇచ్చాడు. తల్లాఖ్ అని చెప్పి భార్యను వదిలించుకున్నది భర్త. అవును. వీళ్ళు ఏమంటారంటే అది శిక్షగా ఇస్తున్నారు అంటే, శిక్ష ఎవరికి శిక్షించాలి? భర్తను శిక్షించాలి. మరి ఆ స్త్రీని వేరే అతనితో వివాహం చేసుకుని అతనితో లైంగిక సంబంధం ఏర్పరచుకో అంటే ఆ శిక్ష స్త్రీకి కదా మీరు ఇస్తున్నారు. అవును. ఆమె ఇష్టం లేనటువంటి పురుషుడితో లైంగిక సంబంధం ఏర్పరచుకోవాలి అంటే ఒక స్త్రీకి అది ఎంత పెద్ద నరకమో వీళ్ళకి అర్థం కావట్లేదు. స్త్రీ తప్పు చేయనటువంటి స్త్రీకి ఎందుకు శిక్షిస్తున్నారు? మీరు శిక్షించదలుచుకుంటే ఆ తలాఖ్ చెప్పినటువంటి పురుషుడిని శిక్షించండి. ఇదే వీడి వైరుధ్యం ఇది. అందుకే బహుశా చాలా మంది స్త్రీలు ఇది అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు చాలా మంది ఇస్లాం వదిలేస్తున్నారు, ఉండవచ్చు. ఓకే. ఇప్పుడు మీరు ఎట్లా అంటే భారతదేశంలో ఉన్నారు, యువర్ అన్ ఇండియన్. అవును. మరి ఇప్పుడు పాకిస్తాన్ అనేటువంటి ఒక దేశం ఉంది. ఆ దేశంలో ఈ రోజు ఎంతమంది ముస్లిమ్స్ గా ఉండొచ్చు, ఎంతమంది నాన్ ముస్లిం గా అంటే మీలాగా ఇప్పుడు అయిపోయి ఉండొచ్చు? ఉదాహరణకి చెప్పంటే భారతదేశం పాకిస్తాన్లు విడిపోయినప్పుడు భారతదేశంలో 3 కోట్ల మంది ముస్లింలు ఉన్నారు. ఇప్పుడు 30 కోట్లు అయ్యారు. అదే పాకిస్తాన్లో అప్పుడున్నటువంటి హిందువుల సంఖ్య అదే విధంగా పెరిగిందా? మరి ఇప్పుడు దాదాపుగా 1-2% కూడా హిందువులు లేరు అక్కడ. అది ఎలా సంభవించింది? ఇక్కడేమో 30 కోట్లు అయిపోయారు. 3 కోట్లు పోయి 30 కోట్లు అయ్యారు. 25-30% పెరిగిపోయారు. అక్కడ అప్పట్లో ఉన్నటువంటి దానికంటే శాతం తగ్గి 1%, 2% ఉన్నారు ఇప్పుడు. ఎందుకు జరిగింది అలా? అంటే వీళ్ళు అంటారు వాళ్ళు ఇస్లాం స్వీకరించారు. బలవంతంగా ఎంతో మంది అక్కడ ఉన్నటువంటి హిందూ అమ్మాయిలను బలవంతంగా కన్వర్ట్ చేసి వివాహాలు చేసుకుని వదిలేస్తున్నటువంటి ఎన్నో సంఘటనలు బయటకు వస్తున్నాయి. పాకిస్తాన్లో ఎంతో మందిని ఊచకోత కోసారు. ఎంతో మందిని భయపెట్టించి పెళ్లి చేసుకుని వాళ్ళని కన్వర్ట్ చేసి ఈ పాకిస్తాన్లో బహిరంగంగా జరుగుతుంది. అంటే చిత్రహింసలు పెట్టినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. 14-15 సంవత్సరాల అమ్మాయిలను సైతం కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి మీరు అన్వేషిస్తే తెలుస్తుంది ఎంతమంది ఉన్నారని. ఒక్కొక్కరు బహిరంగంగా వచ్చి చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు. ధనసిగో గారు, ఇప్పుడు ఆ మధ్యలో చెప్పాలి అంటే ఒక 2 years 1 year అవుతుందండి నాకు తెలిసి, కేరళ స్టోరీస్ అని చెప్పి ఆ హిందూ మహిళల్ని తీసుకుని వెళ్ళి ముస్లిం మహిళలుగా మార్చి వాళ్ళని నానా వేధింపులకు గురి చేసి తర్వాత ప్రెగ్నెన్సీ చేసి అసలు ఏంటి ఆ విధంగా చేస్తారు అసలు రియల్గా ముస్లిం అంటే? జరిగింది కూడా. ఇప్పుడు కేరళలో అలాంటి స్టోరీస్ చాలా జరిగాయి. చాలా మంది సోనియా సెబాస్టియన్ క్రిస్టియన్ అమ్మాయిని